తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లతో కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో సర్ప్రైజ్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. విలక్షణ నటుడు జేడి చక్రవర్తి కూడా కల్కి 2 లో భాగమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టారని చెబుతున్నారు. ఇక ఇది నిజమైతే సినిమాలో మరింత ఇంటెన్సిటీ పెరగటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇప్పటికే కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడి చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ మధ్య కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కర్ణ 3102 BC అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ నడుస్తోంది. ఇక రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. నిర్మాత ప్రియాంక దత్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తో కల్కి 2 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి. తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లతో కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో సర్ప్రైజ్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. విలక్షణ నటుడు జేడి చక్రవర్తి కూడా కల్కి 2 లో భాగమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టారని చెబుతున్నారు. ఇక ఇది నిజమైతే సినిమాలో మరింత ఇంటెన్సిటీ పెరగటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇప్పటికే కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడి చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ మధ్య కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కర్ణ 3102 BC అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ నడుస్తోంది. ఇక రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. నిర్మాత ప్రియాంక దత్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తో కల్కి 2 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి. తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లతో కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో సర్ప్రైజ్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. విలక్షణ నటుడు జేడి చక్రవర్తి కూడా కల్కి 2 లో భాగమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టారని చెబుతున్నారు. ఇక ఇది నిజమైతే సినిమాలో మరింత ఇంటెన్సిటీ పెరగటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇప్పటికే కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం
తెలిసిందే. నాగేశ్వన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడి చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ మధ్య కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కర్ణ 3102 BC అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ నడుస్తోంది. ఇక రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. నిర్మాత ప్రియాంక దత్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తో కల్కి 2 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.